ఇలా రిజర్వేషన్ ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా బీసీలైనా కానీ ఎస్సీలైనా కానీ ప్రతి ఒక్కరు జనాభా ప్రాతిపదికన ఇలా ఎమ్మెల్యేలు అవుతున్నారంటే, మంత్రులు అవుతా ఉన్నారంటే, ఉద్యోగంలో మరి ఒక ఎంప్లాయీగా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారంటే ఆయన చేసినటువంటి కృషి మరవలేదు. కాబట్టి ఆయన జీవితం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కొరకు మరి నిరంతరం వారి కొరకు ఆలోచించినటువంటి కష్టపడ్డటువంటి మహోన్నత నాయకుడు కాబట్టి, మహామహుడు కాబట్టి ఒకసారి తెలుసుకుంటూ ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాను మన స్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం, తల్లడిల్లు గద సకల జనం, తల్లడిల్లు గద సకల జనం, బతుకు అగ్రకుల విచకౌలిత పడి నలిగిపోవు కదా ఏటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధలు కలసి, భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా కలిసి, అడుగు అడుగు తను అనుభవించిన బాధలు కలసి, భావితరాల భవిష్యత్తు అంతా ముందుగా కలిసి, తన నెత్తుటి చుక్కలు అక్షరాలుగా మార్చాడు, అక్షరాలుగా మార్చాడు, అక్షరాలుగా మార్చాడు. భారత జననుడికి రాతను అంబేద్కరు రాశాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అడుగు అడుగులో జీవం నింపి, భావితర నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగం అడుగు అడుగులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి